హాయ్ హలో నమస్తే సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా 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 బాగున్నాము. ఈరోజు మనం మటన్ కర్రీ చేద్దామండి. స్పైసీగా మటన్ కర్రీ చేసుకుందాం మేము ఈరోజు మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. నేను మటన్ కర్రీలో టమాటా వాడట్లేదండి. 6 పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిగడ్డ 3. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా. నేను పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నా అండి. హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేద్దామండి. సోంపు, కొద్దిగంత సోంపు అండి. ధనియాలండి మినిమం 1 స్పూన్ అండి, టీ స్పూన్తో. పట్ట అండి, దాల్చిన చెక్క 3 చాలండి. ఇంత చాలు. పెద్ద సైజ్ అయితే 1 చాలండి. స్టార్ పువ్వు అండి, 1 స్టార్ పువ్వు. జాపత్రి అండి, కొద్దిగంత జాపత్రి. కొన్ని మిరియాలండి, 1 హాఫ్ టీ స్పూను. లవంగాలండి, 10-15 లవంగాలు. యాలక్కాయలండి, 4. షాహీ జీరా అంటే ఏ షాప్లో అయినా దొరికిద్దండి. మసాలా దినుసుల్లో బిర్యానీలో వేస్తారు ఎక్కువగా. నేను ఇవాళ మటన్లో వేస్తున్నాను. షాహీ జీరా కొద్దిగంత. గసాలు 1 హాఫ్ స్పూన్. గసగసాలండి అవి. కొబ్బరి అండి, కొబ్బరి 1 అర చిప్ప కన్నా కొద్దిగా తక్కువే అండి కొబ్బరి. ఇంతేనండి. ఈ మసాలా మొత్తం మంచిగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. 1 బిర్యానీ ఆకు అండి, 1 బిర్యానీ ఆకు తుంచుకొని వేసేద్దాం. అయిపోయిందండి. ఇవి చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేద్దాం. ఎక్కువ కాలనీయొద్దు, చాలు ఈ దోరగా ఉంటే చాలు. ఈ మాత్రం మనం మిక్సీ పట్టేసుకుందాం. చల్లారాక మిగతా ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఉల్లిగడ్డ వేగిందండి కొద్దిగా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు. పచ్చిమిర్చిని మూతిని చీల్చి వేసానండి. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా మూతిని చీల్చి వేసాను చూడండి. ఇలా లేకపోతే నూనెలోకి వెళ్ళి పగులుతాయండి మిరపకాయలు. చీల్చి వేసుకోండి నూనెలో వేసినప్పుడు. అల్లం పచ్చి వాసన పోయింది కాండి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. కేజీ మటన్ అండి. ఇప్పుడు కలిపేద్దాం. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుందామండి.
1 స్పూన్ ఉప్పు, కొద్దిగా వద్దాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కారం, ఇంకొక అర స్పూన్ కారం, 1.5 స్పూన్ కారం. ఇప్పుడు పెట్టుకుందాం. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయాక వాటర్ వేద్దామండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మసాలా నూరు పెట్టుకున్నా కదండి, ఆ మసాలా అనేసి యాడ్ చేద్దాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇందులోకి. వాటర్ వేసుకున్నానండి. ఇంత వాటర్ వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5-6 విజిల్ రానిద్దామండి. 5-6 విజిల్ వచ్చాక మీకు తీసి చూపిస్తా. విజిల్ వచ్చిందండి, విజిల్ని తీసేద్దాం. ఐదు విజిల్ అయిపోయాక చూపిస్తున్నానండి. కర్రీ అయితే ఇలా వచ్చింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా 5 విజిల్ వచ్చాక. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకున్నామండి. సారీ అండి, ఇందాక నేను కరివేపాకు మర్చిపోయినా, ఇప్పుడు వేసేస్తున్నా. అయినా బాగుంటుందండి కరివేపాకు, ఇప్పుడు వేసినా బాగుంటుంది. దగ్గరికి నానిద్దామండి, వాటర్ మొత్తం దగ్గరికి నానిద్దాం. ఇంకోండి ఇలా వచ్చింది మటన్ కర్రీ. ఇలా ఉంది, దగ్గరగా అయిందండి. ఇంకంతా ఫినిష్ చేసేద్దాం. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ ఆపేద్దామండి. గింతే అయిపోయినట్టే మటన్ కర్రీ. నేను ఒక బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తా. ఇంకండి బౌల్లో తీసుకొని చూపిస్తాను. ఇలా ఉంది మా మటన్ కర్రీ. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలా వచ్చింది, సూపర్ టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. మటన్ ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.